హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోల్డ్ కేస్ మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అదే ఒక కిల్లర్, జోడియాక్ కిల్లర్. సో 1960 చివరిలో అతను 1970ల ప్రారంభంలో ఉత్తర కాలిఫోర్నియాలో పనిచేసిన సీరియల్ కిల్లర్ అనమాట. సో దీని గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అతను కనీసం 5గురిని చంపాడని నమ్ముతారు. అయితే అతను 37 మందిని చంపినట్లయితే పేర్కొన్నారు పోలీసులు. జోడియాక్ కిల్లర్ యొక్క నిజమైన గుర్తింపు ఎప్పుడూ కనుగొనబడలేదు. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 1969లో స్థానిక వార్తాపత్రికలకు ఎన్క్రిప్టెడ్ కోడ్లు టెక్నాలజీగా సహా అనేక అవహేళన లేఖలను పంపినప్పుడు కిల్లర్ మొదటిసారిగా ప్రజల దృష్టికి అయితే వచ్చాడు. ఒక లేఖలో తనకు తానుగా జోడియాక్ కిల్లర్ అనే పేరైతే పెట్టుకొని వార్తాపత్రికలు తన లేఖను మొదటి పేజీలో అయితే ప్రచురించుకుంటే చంపేస్తానని అయితే బెదిరించాడు. ఇది మీడియా ఉన్మాదానికి అయితే దారితీసింది. ఇంకా జోడియాక్ కిల్లర్ అపఖ్యాతి పాలైంది. జోడియాక్ కిల్లర్ యొక్క మొదటి ధృవీకరించబడిన బాధితులు హై స్కూల్ విద్యార్థులు బెట్టి లై జెన్సన్ అండ్ డేవిడ్ పెరాడే. వీరు డిసెంబర్ 1968లో డేటింగ్లో ఉండగా కాల్చి చంపబడ్డారు. కిల్లర్ యొక్క తదుపరి తెలిపిన బాధితులు డార్లిన్ పెర్రిన్, మైకేల్ మాగో. వారు కూర్చున్నప్పుడు కాల్చిపడ్డారట. సో జూలై 1969లో పార్క్ చేసిన కారు పెర్రిన్ మరణించాడు. కానీ మాంగో ప్రాణాలతో బయటపడ్డాడు. హంతకుడి యొక్క వివరణ అయితే అందించగలిగాడు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో జోడియాక్ కిల్లర్ లేఖలు, క్రిప్టోగ్రామ్లు పోలీసులకు అండ్ ప్రజలకు అవమానించడం కొనసాగించాడు. పాల్ స్టేన్, ట్యాక్సీ డ్రైవర్ అండ్ సిసిలియా షెపార్డ్ అనే కాలేజీ విద్యార్థిని హత్యలకు కూడా అతను బాధ్యత వహించాడు. అతని లేఖలో జోడియాక్ కిల్లర్ తరచుగా బహిరంగపరిచాడని హత్యల వివరాలను అయితే చేర్చాడు. అతను అసలు కిల్లర్ పరిశోధకులకు అయితే దారితీసింది. ఇంటెన్సివ్ దర్యాప్తు వందలాది మంది అనుమానితులు ఉన్నప్పటికీ జోడియాక్ కిల్లర్ ఎప్పుడూ పట్టుకొనబడలేదు. అతను ఉత్తరాలు, క్రిప్టోగ్రాములు పంపడం కొనసాగించాడు. కానీ చివరికి 1970ల మధ్యలో ఆగిపోయాడు. కొందరు హంతకుడు మరణించి ఉండవచ్చని లేదా మరొక నేరం కోసం జైల్లో ఉండవచ్చని కొంతమంది అయితే సిద్ధీకరించారు. సో మరి కొందరు అతను కేవలం చంపడం మానేసి ఉండవచ్చని అయితే నమ్ముతారు. హత్యలు జరిగిన దశాబ్దాల్లో అనేక మంది అనుమానితులను పేర్కొనడం, దర్యాప్తు చేయడం జరిగింది. అయితే నేరాలతో ఎవరికీ ఖచ్చితంగా అయితే సంబంధం లేదు. కేసు తెరిచి ఉంది. కానీ జోడియాక్ కిల్లర్ యొక్క నిజమైన గుర్తింపు మిస్టరీగా అయితే మిగిలిపోయింది. జోడియాక్ కిల్లర్ యొక్క అక్షరాలు, క్రిప్టోగ్రాములు, వాటి పరంగా వృత్తిపరమైన కోడ్ బ్రేకర్లచే చాలా ఊహాగానాలు, విశ్లేషణలు కూడా సంబంధించినవిగా అయితే అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు కొన్ని కోడ్లు అయితే పరిష్కరించబడలేదు. హంతకుడి గుర్తింపు చుట్టూ ఉన్న రహస్యానికి ఆజ్యం పోసింది. జోడియాక్ కిల్లర్ ఒక క్రూయల్ మెంటల్తో ఉన్నాడని అయితే మారింది. కేసు ఆధారంగా అనేక పుస్తకాలు, ఇంకా మూవీస్, ఇంకా టీవీ షోస్లో వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. కానీ కిల్లర్ యొక్క నిగాఢ లేఖలు, ఇంకా నిందలు కూడా కాపీ క్యాట్ నేరాలను ప్రేరేపించాయి. నిజమైన నేర చరిత్ర యొక్క వార్షికతలు అతని స్థానాన్ని సుస్థిరమైతే చేశాయి. ఇప్పటికీ తన కేసులు అయితే సాల్వ్ చేయలేకపోయారు పోలీసులు. సో ఈ సొల్యూషన్కి అసలు ఈ జోడియాక్ కిల్లర్ ఎవరనేది ఇప్పటికీ తెలియదు. తను చంపే త్రీరంతా చాలా వెరైటీగా కూడా ఉండేదట. సో అతను పక్కాగా చెప్తేనే చేస్తాడని చెప్పి పోలీసులు కూడా ఆశ్చర్యపోయేవారంట అతను చంపే ప్యాటర్న్ చూసి. సో ఇప్పటికీ ఆ కేసులు అయితే సాల్వ్ అవ్వలేకపోయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.